మీ పేరండి? నా పేరు ఎం వీరాంజనేయులు అండి. సార్, అంటే ఈ రోజు మరి ఈ జనవరి కార్యక్రమానికి రావడం అసలు ఏంటి కారణం అనేది? సార్, నేను ధర్మ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మాది అనంతపురం జిల్లా గుంతకల్ మండలం సార్. మా యొక్క గుంతకల్ మండలంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 14వ మరియు 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు పంపిణీ చేయడం జరిగింది. గ్రామాల అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తే అక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ అధికారులు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అక్కడ గ్రామాలను ఏ విధంగా కూడా అభివృద్ధి చేయకుండా, ప్రజలకు ఆ నిధులు ఉపయోగపడుకోకుండా లక్షలాది రూపాయల నిధులు అనేటువంటివి దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ విషయం పైన మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి కలిసి విన్నవించి మా యొక్క సమస్యను చెప్తామని చెప్పి ఈ రోజు ఇక్కడికి రావడం అయినది. మీరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పాలన మీకు అనేది ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన అయితే ఇప్పుడు అద్భుతంగా ఉంది. సార్ దగ్గరికి వచ్చినటువంటి ఏ పిటిషన్ అయినా కూడా, ఏ సమస్య అయినా కూడా వెంటనే పరిష్కారం అవుతుంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ లో చేస్తా ఉన్నారు ఈరోజు. అంటే సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న చూసుకుంటే ఒక రోడ్ల విషయంలో సొంత నియోజకవర్గం కాకుండా ప్రజలు నష్టపోతున్నారని చెప్పేసి వేరే ఊర్లు కూడా సమస్యలు నెరవేర్చడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకప్పుడు రోడ్లు అనేటివి కూడా చాలా అధ్వానంగా తయారైనాయి. ఈ రోజు ఎక్కడ చూసినా మనం ఈ 7 నెలల కాలంలోనే కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ సార్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రోడ్లన్నీ కూడా ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా రోడ్లు వేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం ఇదంతా కూడా. గతంలో చూసుకుంటే చాలా ఫేస్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు, అనేక మాటలు అన్నారు అసెంబ్లీకి కూడా ఎలా అని. మరి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తున్నారు, మీకు అనేది ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి నాయకులు మనకు అసెంబ్లీలో ఉండడం ద్వారా చాలా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి, ప్రజలకు కూడా అద్భుతంగా ఉపయోగం అవుతుంది. ఈ 7 నెలల్లోనే ఏ నాయకుడు చేయనంత పని కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఈరోజు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది మీకు అనేది ఎలా అనిపించింది సార్? అంటే ఆయన ఏమంటున్నారంటే నా వెంటకు కూడా పీకలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, దాంట్లో మీ అభిప్రాయం అనేది ఏంటి? అలాంటి మాటలు మాట్లాడడం అనేది సభ్య సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది, ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. అలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పీకేసి ఇంట్లో కూర్చోపెట్టడం కూడా జరిగింది అని చెప్పేసి ప్రజలంతా కూడా ఈరోజు అనుకుంటా ఉన్నారు సార్. నేను చాలా చేశాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయడం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, నిజమంటారా? అలా ఏం లేదు సార్. ఈ ప్రభుత్వంలో కూడా అన్ని కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. బట్మూరులో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? చాలా అద్భుతంగా చేస్తుంది సార్ ప్రభుత్వం అయితే కూడా, ప్రజలకంతా కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నది. కానీ కొన్ని చోట్ల కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి, వీటి వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన వెంటనే ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటే కూడా ప్రజలకందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది సార్. బాబాయ్, ఎందుకు వచ్చావు జనవానికి? మా పొలం సమస్య గురించి వచ్చాము. పుట్టాడు కూడా మాది. మీది కూడా పొలమేనా? పొలమే. అంటే ఏం జరుగుతుంది బాబాయ్ పొలం విషయం? జామాయి తోట వేసుకున్నామమ్మా, నరుక్కుపోయి పోయారు. 25 లక్షలు నష్టం. గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఏం రాలేదు అసలు. అన్ని కలెక్టరేట్ నుంచి అన్ని చోట్ల కూడా పోలని పెట్టాము, ఏం చేయట్లేదు అసలు. ఎప్పుడు జరిగింది? 17 కన్నా నుంచి జరుగుతుంది. 17-18 కన్నా నుంచి 21 నుంచి వాళ్ళు స్వాధీనం చేసుకున్న సేవలు మనకు రానివ్వట్లేదు. ఏదైనా మాస్క్ పెట్టుకొని నైట్ వేసుకొని వచ్చేసి ఏదైనా STSC కేసు పెట్టి మమ్మల్ని ఇరికించడానికి పెడుతున్నారు. ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందన కార్యక్రమం పెట్టారు, అప్పుడు వెళ్ళి మీరు అర్జీలు పెట్టుకున్నారా? పెట్టుకున్నాము, చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మరణా నుంచే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. చేశారు, చేయలేదని అనమాట. చేశారు, ప్రొడక్షన్ ఇచ్చారు, అన్ని చేశారు అనమాట. అది చూపిస్తారని అందుకే అవుతాను నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు చేశారని అంటారు, మళ్ళీ ఇప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుంది మిమ్మల్ని బెదిరించడాలు? కానీ అది 2 years. ఇది 24 కాదు, 24 కానీ వ్యవసాయం చేస్తున్నారు అనమాట, మమ్మల్ని చేయనివ్వకుండా. అది మరి అసలు ఈ జనవానికి వచ్చా మీ సమస్య నెరవేరుతుంటే ప్రభుత్వం చేస్తారని చెప్పి ఒక ఆశతో వచ్చాను అనమాట. అది పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు కానీ చేస్తారని ఒక ఆశతో వచ్చాను అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎలా చేస్తుంది పనితీరు? బాగా చేస్తారని నమ్మకంతో వచ్చామ్మా. వచ్చిన దగ్గర నుంచి 6 నెలల పాలన ఎలా ఉంది? మాకైతే ఈ భూ సమస్యల మీద మాకు కథమ చేసింది చేయకుండా మాకు పర్వాలేదు. ఎందుకంటే మా భూమి మాకు ఇప్పిస్తే చాలు. లేకపోతే మాకు తీసేసుకోమన్నాం, గవర్నమెంట్ తీసుకుని మాకు అమౌంట్ పే చేయమంటున్నాం. అది గవర్నమెంట్ తీసుకుని డబ్బులు ఇవ్వమంటున్నాం. RNR ప్యాకేజ్ తీసుకుని మాకు అమౌంట్ పే చేయమంటున్నాను. ఓవరాల్ 1 word లో మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ గారు చేస్తారేమమ్మా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చింది. అది చేస్తారని నమ్ముకుంటానే 100% చేస్తాడని చెప్పి వచ్చాం అన్నమాట. సార్ మేము సార్ బతకడానికి సార్ లేదు సార్. 10 లక్షల దాకా పెట్టాము సార్. మాకు ఎట్టుంది సార్, మాకు పరిస్థితి బాగలేదు సార్. ఇల్లు ఎక్కడ అమ్ముకునే చేస్తున్నాం సార్ మేము. అంటే మరి ఈ రోజు మరి మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? పిల్లాడి గురించి వచ్చాము సార్. పిల్లాడి గురించి వచ్చి 10 లక్షల దాకా అయింది, మాకు శక్తి లేదు.
పెట్టడానికి శక్తి లేదు. ఏడస్తా ఉన్నాం, ఎంత డబ్బులు పెడితే కూడా కానకాల. వాడు మళ్ళీ ఆపరేషన్ చేయాలి, యాక్సిడెంట్ అయ్యింది. దానికని పవన్ కళ్యాణ్ చేస్తాడు కావాలని వచ్చాము. పవన్ కళ్యాణ్కి మాకు కావాలి నాయన, ఎవరు వద్దు నాకు నాయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సమస్య నెరవేరుస్తారని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాం మేము. దాని గురించి ఏడు నుంచి జూన్ నుంచి వచ్చాము మేము. జూన్ నుంచి దాకా వచ్చి నిన్న వచ్చి తిరిగిపోయాను, ఇవాళ వచ్చి తిరిగిపోయి తిరుగుతా ఉన్నాను నేను. ఆయనే మాకు శక్తి కావాలా, మాకు లేకుండా ఎవరు లేదు మాకు నాయన. అంటే ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి పాలన అనేది ఎలా అనిపిస్తుందమ్మా మీకు? అనిపించింది. మా కొడుకు తిరిగాడు, ఆ పిల్లాడే తిరిగాడు, కారులో తిరిగాడు. పవన్ కళ్యాణ్ పేరు కూడా వేసున్నాడు, వాడు కాగితాలు తెచ్చున్నాడు. మెడలు వేసుకుని తిరుగుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ దగ్గర. తిరుగుతా ఉండేసి కారులో తిరిగాడు. తిరిగి వాడు యాక్సిడెంట్ అయింది. మాకు శక్తి లేకుండా పెట్టడానికి శక్తి లేదు మాకు. ఇంకా నడిపించేసింది వాడు లేకుంటే మాకు దాత లేదు, పెట్టేవాళ్ళు లేదు మాకు. అంటే ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని అంటున్నారు కదా, అలా ఉన్నారంటారా మరి? ఉన్నాం, కాళ్ళు పట్టుకుంటాం ఉంటాం. ఆయన దగ్గర ఉంటాం మేము. శక్తి లేకుండా మాకు ఆయన దగ్గర ఉంటాం. పిల్లాడు నేను ముగ్గురు నలుగురు ఐదు ఆయన దగ్గర ఉంటాం మేము. అంటే పవన్ కళ్యాణ్ గారి పాలన అనేది ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది? గతంలో ఎలా అనిపించింది జగన్ ఉన్నప్పుడు? ఇప్పుడు బాగుంది మాకు. పవన్ కళ్యాణ్ పోవాలా మేము అని ఆడ నుంచి వస్తాం. నిన్న వచ్చాము మేము, 7 నెలలు తిరుగుతా ఉన్నాం చుట్టూ. నిన్న కూడా వచ్చిపోయినా 2-3 గంటలకు వచ్చారు, పార్స్ లేదన్నారు. మళ్ళీ పోయి అమ్మగాడ కూర్చుని మళ్ళీ వచ్చాము మేము. ఎంత డబ్బులు ఖర్చు అయినా కూడా ఆయన పెట్టాలా, మాకు శక్తి ఇవ్వాలి. ఆయనే మాకు దేవుడు, ఎవరు లేదు మాకు దేవుడు ఆయనే. పవన్ కళ్యాణ్ దేవుడు. ఓవరాల్ గా ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఓట్లు వేసి గెలిపిస్తాము, గెలిపించేసి ఆయన కాడ ఉంటాం మేము. పిల్లల్ని కూడా ఆయన కాడ శక్తి లేదు మాకు, పెట్టడానికి శక్తి లేదు మాకు. పవన్ కళ్యాణ్ పెట్టాలా. మీ పేరు బాబాయ్? ఎండ్రపేట సత్యనారాయణ. ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి ఈ జనవాణికి ఎందుకు వచ్చావు? ఉటాయి మండలం దొరమావుడు మాది. మా భూమిని దౌర్జన్యంగా 19/9 ఈ సంవత్సరం ఆపారు. ఇంతవరకు అధికారులు చుట్టూ తిరుగుతున్నాం కానీ పట్టించుకుంటున్నా. ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాశారు, చర్య తీసుకోలేదు ఇంకా. గతంలో ఎలా పనిచేసింది మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అప్పుడు పోలీసు వ్యవస్థ కానీ? ఇప్పుడు ఆపలేదు మా భూములు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా పోరాటాలు వచ్చినాయి, ఆపినా 24 గంటలు పరిష్కరించేసేవారు. ఇప్పుడు మళ్ళీ మాకు కొత్త ఎమ్మెల్యే గారు వచ్చారు, శ్రీబాబు గారు. ఈ 8 నెలల నుంచి అక్కడ ఏమీ పట్టించుకోవట్లేదు. ఆయన ప్రభుత్వం దగ్గర నుంచి పట్టించుకోవట్లేదా? ప్రభుత్వం అంటే మా మండలం ఈ భూ సమస్య పట్టించుకోవట్లేదు ఆయన. ప్రభుత్వం అయితే బాగానే ఉంది, భూ సమస్య మటుకు ఆయన పట్టించుకుంటున్నారు. అంటే ఇదే సమస్యతో ఎవరి దగ్గరికి వెళ్తే అధికారులు ఏమంటున్నారు? చట్టపరంగా మీయే భూములు అంటారు, పోలీసుల దగ్గరికి వెళ్ళమంటారు. పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పి సమస్య తెలిసిపరిచి. అంటే పవన్ కళ్యాణ్ గారు పోలీస్ వ్యవస్థని గట్టిగా పెట్టారని చెప్పేసి అంటున్నారు కదా, ఏమి లేదంటారా? అంటే పోలీస్ వ్యవస్థని ప్రజల వైపు ఉండాలి, నాయకులకు కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో అన్నారు కదా. చట్టపరంగా న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికి వచ్చాం. అంటే ఆయనే అది చెప్పారు కదా, రైతులకు కానివ్వండి ఏదైనా నష్టం ఉన్నా మీరు ముందుండాలి పోలీస్ వ్యవస్థ అనేది అన్నారు. మరి మీ పట్ల లేదంటారు పోలీస్ వ్యవస్థ? పట్టించుకోవట్లేదండి పోలీస్ వ్యవస్థ. అదే ఒకసారి సార్ కూడా చెప్తాం పవన్ కళ్యాణ్ గారికి కానీ అదే వచ్చామండి. ఓకే, ఓవరాల్ ఏం చెప్తావు బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి గురించి? చట్టపరంగా మా భూములు మాకు అప్పగించి న్యాయం చేయమని వచ్చి. అంటే ఎందుకు వచ్చారమ్మా జనవానికి? పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తారని వచ్చాను. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? నా భర్త చనిపోయాడు. హార్ట్, కిడ్నీలు, లివర్ ఫెయిల్ అయ్యి చనిపోయారు. మాకు చూసే దిక్కు కూడా లేదు. ఒక ఇల్లు ఉంటే అది వానలకు పడిపోయింది, అద్దెలు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నా భర్త చనిపోయాడు, మాకు ఎటు ఆధారం లేదు. అందు గురించి పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటారని వచ్చాను. జనవాణిలో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఆర్థిక సాయం అయితే చేయరు, పింఛని అయితే చేస్తారు, సచివాలయానికి వెళ్ళు అంటున్నారు. అక్కడ వెళ్తే ఓపెన్ అవ్వలేదు మీది ఎంత అంటున్నారు. బానే ఉంది కానీ అట్లా చెప్పేది ఇది ఒకటే చెప్తున్నారు, సచివాలయానికి వెళ్ళి మీరు పెట్టుకోండి పింఛని అయితే, ఆర్థిక సాయం అయితే చేయరు అన్నారు. సభ్యత్వంలో చేరాం, అదన్నా కొంచెం ఆ డబ్బులు వచ్చేటట్టు చేస్తే మేము 4 లక్షలు ఖర్చు పెట్టినా నా భర్త బతకలేదు. అదన్నా కొంచెం సాయం చేస్తే అతను పవన్ అన్న దయ వల్ల మేము అప్పులోకి తీర్చుకుంటాం. అది నాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చే. ఇలాగా ఎంతో మందికి సాయం చేశారు అసలు. అందు గురించి నేను వచ్చాను. 2-3 సార్లు తిరిగా, ఏమీ ఇది అవ్వలేదు. ఇది లాస్ట్ సార్ అని వచ్చాను. అది మరి మాకు సాయం చేస్తేనే ఇప్పుడు వచ్చి ఏది ఓపెన్ అవ్వలేదు, ఆధార్ కార్డులు మార్చలేదు, ఈ పింఛని కూడా టైం పట్టింది, ఇవన్నీ మాట్లాడుతున్నాం.
ఇవన్నీ కాకుండా నా భర్త చనిపోయాడు కాబట్టి నాకు అది ఒకటి సభ్యత్వంలో చేరాను కాబట్టి అది ఒకటి సాయం చేసి నాకు పింఛన్ ఇప్పిస్తే చాలు. అది ఓవరాల్ మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? అతను సాయం చేస్తున్నాడనే కదా వస్తుంది. ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు, ఆ నమ్మకంతో నేను వచ్చి అయ్యేళ్ళేమో అది ఆర్థిక సాయం అయితే చేయలేము అంటున్నారు. అప్పులోళ్ళు మా వారికి ఖర్చు పెడితే అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద పడుతున్నారు. కొంచెం ఆ సభ్యత్వం కన్నా నాకు ఆ అన్న దయ చూపించి మా ఎందుండి చేస్తే పర్లేదు. అది నేను అదే కోరుకుంటున్నాను. తలనొప్పి ఉంటే పడిపోతున్నా, వర్క్ వెళ్తే కూలింగ్ లో తలనొప్పి వస్తుంది, తలనొప్పి మీద పడిపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదు, నేను ఉండలేకపోతున్నాను. ఆఖరికి చనిపోవడానికే సముద్రం మీదకి వెళ్ళాను. మా అమ్మ నాన్న వచ్చి వెనక్కి తీసుకొచ్చారు. నేను ఉండలేకున్నాను సార్. ఈ తలనొప్పి తగ్గితే ఆపరేషన్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది సార్. పేదవాళ్ళకి న్యాయం జరగట్లేదు. పేదవాళ్ళకి వెంటనే న్యాయం జరగాలి. ఏం జరిగిందమ్మా మీకు అన్యాయం? అనేవా మేము ఎక్కడో కొత్తపేటలో మంగళగిరి మాది పాకా వేసుకుని ఉంటుంటే ఫారెస్ట్ రోడ్లు 20 సంవత్సరాలుగా ఉంటుంటే మమ్మల్ని ఉండనివ్వట్లా. మేము ఒక్కలం అక్కడ పేదవాళ్ళమి. మా అమ్మ వృద్ధాప్యంలో ఉంది, 80 సంవత్సరాలు అయింది. చెట్టు కింద పాక వేసుకుని ఉంటామన్నా కానీ ఉండనివ్వట్లేదు. పేదవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే జరుగుతుంది. ఎన్ని చోట్ల తిరిగాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పేదవాళ్ళకి న్యాయం చేయమని అదేమంటే ఎంక్వైరీలు అంటున్నారు. ఎంక్వైరీలు చేసి మేమేం చేసామని ఎంక్వైరీలు చేసే తప్పులు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు, సార్ న్యాయం చేస్తారు, పేదవాళ్ళ తరఫున ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మరి పాలన ఎలా ఉందా మీ కూటమి ప్రభుత్వం? పర్వాలేదు, పేదవాళ్ళకి న్యాయం చేస్తే బానే ఉంటది. ఎవరైనా సరే పేదవాళ్ళకి న్యాయం చేస్తే బానే ఉంటది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నా, మరి పేదవాళ్ళని పట్టించుకుంటుంది చేస్తుందని అనుకుంటున్నాం కానీ ఎక్కడ ఏం జరగట్లేదు. పేదవాళ్ళని పట్టించుకోవాలి. మేమేం పాపం చేసాం? పేదవాళ్ళగా పుట్టడమే మా తప్ప. ఏం చేసాం మేము? అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటారు? మీకు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన? బాగుందని అంటలేదు, ఎవరు వచ్చినా పట్టించుకోవట్లే. పేదవాళ్ళని పట్టించుకోమనే చెప్తున్నాం. అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు ఎస్టీ బీసీ నాకులు ఉంటారు కదా, అన్నారు కానీ అన్నంత ఎవరు చేయట్లేదు. మరి ఓవరాల్ మరి ఇక్కడికి వచ్చారు, మీ సమస్యను నెరవేరుద్దంటారు లేదా? నెరవేర్చమని మేము అడుగుతున్నాం. పేదవాళ్ళని పట్టించుకోమని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంకా చేతులు ఎత్తి మరీ మొక్కుతున్నాం. పేదవాళ్ళని పట్టించుకోమని చెప్తున్నాం. మరి ఏం చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గారి మాటలు? దయచేసి మా అందు నుండి పేదవాళ్ళు ఏ తప్పులు చెయ్యరు. పేదవాళ్ళని ఎందుకని అని చేస్తున్నారు అదే అర్థం కావట్లా. ఎన్ని ఆఫీసులకు వెళ్ళినా మాత్రం చిన్న చూపే చూస్తున్నారు.